ఈ నెల 11 నుంచి టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ను స్వదేశంలో ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ను పక్కన పెడితే ఇంగ్లాండ్తో జరిగే 5 టెస్టుల సిరీస్ ఎంతో కీలకం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ ఆడాలంటే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరచాలి. ఇప్పటికే 2021, 2023 WTC ఫైనల్ ఆడిన టీమిండియా తొలి సీజన్లో న్యూజిలాండ్ చేతిలో, రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. కానీ మూడోసారి మాత్రం WTC టైటిల్ను మిస్ చేయకూడదని రోహిత్ సేన గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్పై చాలా ఫోకస్ పెట్టింది. మనలాగే ఇంగ్లాండ్ సైతం టెస్ట్ సిరీస్ను చాలా సీరియస్గా తీసుకుంది. ఇండియాపై ఎలాగైనా టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలన్న కసి ఇంగ్లీష్ టీంలో కూడా ఉంది. అందుకే ఈసారి చాలా గట్టి టీంతో టీమిండియాలో అడుగు పెడుతోంది ఇంగ్లాండ్. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ఇంగ్లాండ్ టీంకు ఓ వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాపై టెస్ట్ సిరీస్ గెలవాలంటే ఖచ్చితంగా ఒక ప్లేయర్ను త్వరగా అవుట్ చేయాలని, అప్పుడే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నాడు. ఇంతకీ పనేసర్ చెప్పింది ఎవరి పేరో తెలుసా? టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. టెస్ట్ క్రికెట్లో, అందులోన ఇండియాలో జరిగే మ్యాచ్లో రోహిత్ శర్మ ఎంత డేంజరస్ ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన పవర్ హిట్టింగ్ ఇంకా లాంగ్ ఇన్నింగ్స్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే సత్తా రోహిత్ సొంతం. తాజాగా సౌత్ ఆఫ్రికాతో ముగిసిన 2 టెస్టుల సిరీస్లో విఫలమైనంత మాత్రాన రోహిత్ సత్తాను తక్కువ అంచనా వేయలేను. అందుకే పనేసర్ కూడా తన టీంకు రోహిత్ గురించి హెచ్చరికలు జారీ చేశాడు. రోహిత్ ఒక్కడు నిలబడినా టీమిండియా భారీ స్కోర్ ఖాయమనే విషయం పనేసర్కు బాగా తెలుసు. అందుకే ఇండియాను ఓడించాలంటే ముందుగా రోహిత్ శర్మను అవుట్ చేయాలని చెప్పాడు. మరి రోహిత్ గురించి పనేసర్ ఇంగ్లాండ్ టీంకు వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.